హాయ్ అండి. బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయండి. 'కూలీకి' గాని, 'వార్ 2'కి 2 సినిమాలు కూడా నిన్న అయితే బుకింగ్స్ ఓపెన్ అయినాయి. దీనికి ముందు రోజుల నుంచే మీరు చూసుకుంటే తమిళనాడు చాలా ముందుగానే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. హిందీలో కావచ్చు, మిగతా చోట్లన్నీ చూసుకుంటే. బుకింగ్స్ పరంగా చూసుకుంటే అండి 'కూలీ' సినిమానే ముందంజలో అయితే కనిపిస్తా ఉంది. మరి రిలీజ్ అయినాక హిందీ సర్కిల్‌లో ఎక్కువగా డామినేషన్ చేసేది 'వార్ 2' ఉంటదైతే నేనైతే భావిస్తున్నా హిందీ సర్కిల్‌లో. మరి తెలుగు వరకైతే 'కూలీ 2' బానే ఉంది. చూడాలి ప్రస్తుతానికైతే తర్వాత పికప్ అవుతుందేమో చూడాలి 'వార్ 2' కూడా. ఎందుకంటే 'వార్ 2'కి ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారండి. దాదాపు 80,00,00,000 80,00,00,000కైతే నెట్ అయితే చెప్తా ఉన్నారు. మరి అంత నెట్ రావాలంటే మామూలు విషయం కాదు. అంటే ఇద్దరు హీరోలు ఉన్నారు కదా! మరి ఇక్కడ 'హృతిక్ రోషన్' డామినేషన్ చేశాడంటే కొంచెం బ్యాడ్‌గా నెగెటివ్ వచ్చిందంటే మటుకు కనీసం 50,00,00,000 కూడా వసూలు అవ్వడం కష్టం అవుద్ది. అంత దారుణంగా ఉంటుంది. చూడాలి మరి 'కూలీ' కూడా చూసుకుంటే దాదాపు 50,00,00,000 లోపే పర్చేజ్ చేశారు. ఆసియన్ సంబంధించిన సునీల్ గారు అనుకుంటాను. ఆయనే ఈ పర్చేజ్ చేశారు. ఆయన ఆల్మోస్ట్ ఆసియన్ థియేటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ థియేటర్‌లన్నిట్లో వీడేసుకుంటున్నారు సినిమా అయితే. మరి ఆయన కూడా ఈ సినిమా ఖచ్చితంగా 'నాగార్జున' కూడా ఉన్నాడు కాబట్టి చూడాలి. ఆయన మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. రీసెంట్‌గా 'కుబేర' కూడా మంచి రిజల్టే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 'కూలీకి' అయితే మంచి కలెక్షన్ అయితే వస్తున్నాయండి. ప్రస్తుతం ఓపెనింగ్స్ చూసుకుంటే మీకు బుకింగ్స్‌లో అయితే టాప్ మోస్ట్ కనబడుతుంది. ప్రతి ఎర్లీ మార్నింగ్ షో ఏదైతే 7:20, 7:30 షోలు, 8 గంటల షోలు ఎత్తున్నాయో మొత్తం 5 షోలు పడుతున్నాయి కదా! 5 షోల్లో ఎర్లీ మార్నింగ్ షోలు అసలకైతే ఫుల్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకా లేని కూడా లేవు. మీరు చూసుకుంటే ఇంకా ఈవినింగ్ నైట్ షోలు కూడా ఫుల్ అవుతా ఉన్నాయి. చూడాలి ఈరోజు ఎండింగ్ కల్లా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫుల్ అవుతాయేమో. కలిసి ప్రీమియర్స్ వేసే అవకాశం అయితే కనిపించట్లేదు. అలిసి మనకది ఇంకా అఫీషియల్‌గా ఏది లేదు. అలిసి రాదు. ఫెమినిస్ట్ వేయరు. వేస్తే ఏమవుతుందంటే నెగెటివ్ టాక్ వచ్చిందంటే మరుసటి రోజు కల్లా చాలా కలెక్షన్‌లో దెబ్బైతే పడుతుంది. కానీ ప్రీమియర్స్‌లో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సినిమా బాగుందంటే మరుసటి రోజు బీభత్సంగా కలెక్షన్‌లు అయితే వస్తాయి. ప్రీమియర్స్ ఇంకొక లాభం కూడా ఉంటుంది. స్టార్టింగ్‌లోనే ప్రైస్ పెంచుకుంటారు కాబట్టి ఆ ప్రైస్ వల్ల మనం చూస్తే 12,00,00,000 దాకా మీరు చూసుకుంటే 'హరహర వీరమలకి' రావడం చూసాం. కాబట్టి అదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది ప్రీమియర్స్ వేయడం వల్ల. చూద్దాం మరి వేస్తారో వేయరో. ప్రస్తుతానికైతే ఈ బుకింగ్స్ పరంగా చూసుకుంటే అండి 'వార్' కన్నా కూడా మీకు 'కూలీనే' మంచిగా బుకింగ్స్ అయితే కనబడుతూ ఉంది. ఎక్కువ ఆక్యుపెంట్స్ వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. థియేటర్‌లో వచ్చేసి 60, 40గా ఉంటుంది. 60% 'వార్‌కి, 40% 'కూలీకి' అయితే ఇస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటే. ఎందుకంటే అది ఎక్కువ బడ్జెట్ కాబట్టి. అందులో చూద్దాం మరి. అందులో ఎన్టీఆర్ కదా! మన లోకల్ మాస్ హీరో ఉన్నాడు కాబట్టి అందుకోసమైతే ఎక్కువ థియేటర్ కేటాయించారు. చూద్దాం ప్రస్తుతానికైతే 2 సినిమాలలో నాకు ఇటు పక్క చూసుకుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అదంతా కనబడుతూ ఉంది. 'రజనీకాంత్' సినిమాలు. అటు సైడ్ చూసుకుంటేనేమో దేశభక్తి అది కనపడతా ఉంది. మరి రెండిట్లో ఏది గెలుస్తదనేది రేపు మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది. చూద్దాం అప్పుడు మనం మాట్లాడుకుందాం.